ఆపరేషన్ సింధూర్ అనేది ఒక మోడీ చేస్తున్న మనం ఏదైతే మన తరపున వారు చేయించారో ఆయన విజన్కి కానీ ఆయన టాక్టిక్స్కి కానీ మనం మెచ్చుకుని తీరాల్సిందే. సో ఒక 4 గంటలు మాత్రం ఆయన యుద్ధతంత్రం ఏదో పనిచేసిందంటే అది ఏ రకంగా పనిచేసింది పాకిస్తాన్ పైన? అయితే ఇప్పుడు చాలామంది కూడా ఏమనుకుంటారంటే ఒక సింహం సైలెంట్గా ఉందంటే వెనక్కి తగ్గిందేమో అనుకుంటారు, వెనక్కి వెళ్ళిందంటే ఇంకా వెనక్కే వెళ్తుందేమో అనుకుంటారు. కానీ ఒక్క అడుగు వెనక్కి వేస్తే దానికి 2 3 ముందుకు దూకుతుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నరేంద్ర మోదీ గారిని తీసుకోవచ్చు. అయితే పహల్గామ్లో ఎప్పుడైతే ఒక ఉగ్రవాదుల దాడి జరిగిందో ఇంకా అప్పటి నుంచి కూడా ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ ప్రతిదాడి తీర్చుకోవట్లేదు, ఎందుకు అక్కడ ఉగ్రవాదుల మీద దాడి చేయట్లేదు, ఇంత సైలెంట్గా ఎందుకు ఉంది, చూస్తేనేమో అటు ఇటని పర్యటిస్తున్నారు అండ్ అమరావతి అంటే ఆంధ్రకి వెళ్ళారు. సో ఈ విధంగా అక్కడిక్కడ వెళ్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎందుకు ప్రతిదాడి చేయట్లేదని చాలామంది కూడా ఎదురు ప్రశ్నలు వేశారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా అందరూ ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది, ఎవరైతే మన మీద అటాక్ చేశారో వాళ్ళ మీద మీరు ప్రతిదాడి చేయాలని మీరు ఆలోచిస్తున్నారు, అక్కడి వరకే ఉంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే 3D కాకుండా 6D లెవెల్లో మేము ఆలోచిస్తున్నాము. ఒక్కసారి మనం టార్గెట్ చేసి అటాక్ చేస్తే మళ్ళీ జీవితంలో కూడా దాని గురించి అంటే వాళ్ళకు ఎప్పటి కూడా ఇది గుర్తుండిపోవాలి అనే విధంగా ఆయన ప్లానింగ్ చేశారు. సో అందరు మన దేశం కావచ్చు, పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీళ్ళందరికీ కూడా దృష్టి అంతా కూడా ఒక మాక్ డ్రిల్ మీద ఉంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ప్రకటన చేశారు, పలానా రోజు మాక్ డ్రిల్ చేస్తున్నాము, ఎందుకంటే మనకు వచ్చే దాళ్ల నుంచి మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలో మనము ప్రజలకి తెలియజేస్తామని ఒక మాక్ డ్రిల్ని పెడుతున్నామని చెప్పారు. సో అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏమనుకున్నారు, ఉగ్రవాళ్ళు కూడా ఏమనుకున్నారు, ఇండియన్ వాళ్ళందరూ కూడా మనకు భయపడ్డారు, అందుకోసమని రక్షణ కోసం ఈ విధంగా మాక్ డ్రిల్ చేపడుతున్నారు, ఇంకా వాళ్ళు మన మీద దాడి చేయలే అని ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ అందరి దృష్టి ఇక్కడ మాక్ డ్రిల్ మీదకి తెప్పించి సో వాళ్ళు అర్ధరాత్రి వేళల్లో అది కూడా సాధారణ ప్రజలు కానీ ఇక్కడ పాకిస్తాన్ కానీ ఎలాంటి హాని కలగకుండా ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ స్థావరాల మీదనే టార్గెట్ చేసి అటాక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఉగ్రవాదుల యొక్క అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మళ్లించి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మోదీ యొక్క ఈ యొక్క యుద్ధతంత్రాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అరే ఒక యుద్ధ పోరాట యోధుడు అంటే ఈ విధంగా ఉండాలి, పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఏదో వాళ్ళు దాడి చేశారు వెంటనే మేము దాడి చేస్తాం, ఈరోజు మేము దాడి చేస్తాం అనేది కాల్ చేస్తాం, అది చేస్తాం, దాడి చేస్తే సో దానికి ఒకటి అది ఉండదు. సో వాళ్ళు ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్ బార్డర్లో పాకిస్తాన్ వాళ్ళ మొత్తం ఆర్మీ అందరినీ కూడా ఇక్కడ మోహరించారు, ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే మనం దాడి చేస్తే కూడా మనకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పర్ఫెక్ట్ ఒక ప్లానింగ్ అనేది కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలనే విధంగా ఇప్పుడు ప్రధాని మోదీ గారిని చూసి చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.